ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం కలియుగ వెంకట నాయక అనేటువంటి నమ్మకంతో శ్రీవారిని సేవించి తరించేటువంటి భక్తకోటిని బాధించడానికే చంద్రబాబు గారికి అధికారం వచ్చిందా? స్వామివారి గురించి ఆయన ఏమి ఆలోచన చేస్తున్నాడో అర్థం కావట్లేదు. భక్త బంధువులారా ఆలోచించండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రచారం హైందవాన్ని నమ్మి స్వామివారి పట్ల అచంచల విశ్వాసంతో క్షణమాత్ర స్మరణం చేత మనకి ముక్తిని భక్తిని ప్రసాదించేటువంటి స్వామివారి యొక్క పవిత్రత మీద జరుగుతున్నటువంటి దాడి ఇది. చేస్తున్నవాడు చంద్రబాబు నాయుడు గారు. స్వామివారి పవిత్రత మీద, విశిష్టత మీద, మహిమల మీద జరుగుతున్నటువంటి దాడిగా చంద్రబాబు గారు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుచేతనంటే రెండవసారి, మొదటిసారి తప్పు జరిగింది, బహిర్గతమైంది. దాన్ని మరీ పెంచేసి ఇవాళ టాయిలెట్ క్లీన్ చేసేటువంటి యాసిడ్స్తో లడ్డు ప్రసాదం చేశాడని ఒక ముఖ్యమంత్రి గారి మాట్లాడుతుంటే అది బాధ్యతారాహిత్యం కాదా? మీ మాటల ద్వారా భక్తుల్ని బాధ పెట్టడానికి మీకు అధికారం ఇచ్చారా? మీ అధికారం భక్తులకు భరోసా అవ్వాలి. మీ అధికారం భక్తుల పట్ల బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఇవన్నీ ఆలోచన చేయమని సందర్భంగా భక్తకోటిని మీరందరూ ప్రార్థన చేయండి. తన రాజకీయ ప్రయోజనాల కోసం స్వామివారి ప్రసాదాన్ని కలంకపరిచి ప్రచారం చేసి ప్రయోజనం పొందాలనుకున్న చంద్రబాబు నాయుడు గారి బుద్ధి మారాలని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తకోటిని వినయపూర్వకంగా శ్రీవారి భక్తుడిగా కోరి ప్రార్థిస్తున్నా.